జగదేక వీరుడు అతిలోక సుందరి 3D వర్షన్ విడుదల సందర్భంగా ఈ ప్రత్యేక వీడియోను రూపొందించడం జరిగింది. ఈ సినిమా విడుదలై 35 సంవత్సరాలు. వైజయంతి మూవీస్ పతాకంపై భారీ ఎత్తున ఆ రోజులోనే 2 కోట్ల రూపాయల వ్యయంతో మరి తర్వాత ఈ సినిమా శతదినోత్సవం కూడా అనిల్ కపూర్ని చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చి లాల్ బహదూర్ స్టేడియంలో, ఎల్బీ స్టేడియంలో చేసినప్పుడు నేను కూడా హాజరయ్యాను. నేను వేదిక మీద కాదు, వేదిక కింద ఒక అతిథిగా, ఒక అభిమానిగా హాజరయ్యాను. చిరంజీవి గారి అభిమానిగా. నా అభిమానులు డాక్టర్ ఎన్టీ రామారావు, ఆ తర్వాత మెగాస్టార్, తర్వాత రాజేంద్ర ప్రసాద్, తర్వాత ఆల్రౌండర్ స్టార్, నాకు నేనే అభిమాని. అయితే ఈ సినిమా 35 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మరి వాళ్ళ పిల్లలు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి పూనుకున్నప్పుడు ప్రింట్ దొరకలా. శ్రీ లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు, అంటే రావు అప్పారావు గారు నా మిత్రుడు విజయవాడలో ఉన్నాడు, ఆయన దగ్గర ప్రింట్ ఉంది. ఆ విషయం తెలిసి వాకప్ చేసి చాలా తక్కువ మొత్తానికి ముందు ఒక 25,000 అడ్వాన్స్ ఇచ్చి ఆయన దగ్గర ఆ ప్రింట్ కొనుగోలు చేయడం జరిగింది. తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మాస్టరింగ్ చేసి, డిజిటల్ మాస్టరింగ్ చేసి దాంట్లో ఈ అక్కడక్కడ ప్రింట్లో ఏమవుతుందంటే మస్కలు వస్తాయి. అది రిమూవ్ చేయడానికి ఇవాళ టెక్నాలజీలో ఉంది. దాన్ని రిమూవర్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట. దాన్ని ఏమైతే స్క్రాచెస్ ఉంటాయో స్క్రాచ్ రిమూవర్ అని ఉంటుంది. యాప్స్ వచ్చాయి ఇప్పుడు. దాంతో మొత్తం స్క్రాచ్ అని రిమూవ్ చేసి మళ్ళీ దాన్ని 3D వర్షన్ కింద కన్వర్ట్ చేశారు. ఓం సినిమా కూడా మామూలు 2Dలో తీసి మా రోటోమేకర్ వాళ్ళ దగ్గర దాన్ని 3Dగా మార్చారు, కళ్యాణం సినిమా. ఇది అట్లాగే దీన్ని 3D వర్షన్గా మార్చారు. సో టెక్నాలజీ ఎంత ఉంది చూడండి. సో దీనివల్ల ఇవాళ సూపర్ పాటలు. ఈ సినిమాకి మెయిన్ హీరో చిరంజీవి కాక ఇంకొక హీరో కూడా ఉన్నాడు ఈ సినిమాకి. ఆ హీరోనే ఇళయరాజా. ఇందులో ఒక పాట ప్రయోగము ఫాస్ట్ అండ్ స్లో వర్షన్స్లో నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో ఇదొకటే పాట అట్లాంటి ఫాస్ట్ 2. అంటే యాక్చువల్లీ తాళాలు అని అంటాం మనము. ఆ తాళము వేగంగా ఉన్నదానికి స్లోగా ఉన్న వేగదానికి మ్యాచ్ కావు. ఏదైనా ఒక తాళం పెట్టుకోవాలి. కానీ 2 కలిపి పెట్టాడు పాట. ఆ పాట ఏంటంటే, ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న ప్రణయమా, బ్రతుకులోని బంధమా. ఈ పాట నీళ్ళు నింగి విడిచి నాన్న తరణ తాన నన్న తారనన్న 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 తార అలా. ఇది స్టార్టింగ్ ఏమో ప్రియతమా అని స్లోకి వెళ్ళింది. చరణంకి వచ్చేసరికి ధారనన్న నాన్న ధారణ. ఇది ఈ ప్రయోగం ఈ సినిమాలో జరిగింది. ఇక ఓపెనింగ్ సాంగ్ రాజు టూరిస్ట్ గైడ్ అతను ఓపెనింగ్ సాంగ్ ఏంటంటే, నా పేరే రాజు, మై నేమ్ ఈజ్ రాజు, మన భారతంలో పాండవులు కౌరవులు రాజ్యాలు ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే, రాజురా ఆ రాజు కాదే ఈ రాజు పాట, నా పేరే రాజు. ఈ పాట ఇందులో కొండవీడు అనే మాట, కొండవీటి రాజా అంతకుముందు గతంలో వచ్చిన చిరంజీవి సినిమా, అప్పటికే సూపర్ హిట్ సినిమా అది. సో దీంట్లో స్వర్గీయ శ్రీదేవి హీరోయిన్గా చేసింది. వీళ్ళు అంతకుముందు మోసగాడు అనే సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక సినిమా వీళ్ళు చేశారు. ఆ సినిమా వీళ్ళు యొక్క ఈగోల కారణంగా ఆ సినిమా ఆగిపోయిందని అప్పట్లో పుకారు. తర్వాత ఈ జగదేకుడు అతిలోక సుందరి వచ్చినప్పుడు, ముందు జగదేకుడి సినిమాకి పేరు, అతిలోక సుందరుడు కలిపితేనే నేను చేస్తానని చిరంజీవితో అంటే నిర్మాణం వాళ్ళతోటి శ్రీదేవి అన్నప్పుడు అతిలోక సుందరి కూడా యాడ్ చేయడం జరిగింది. అప్పటికే సూపర్ స్టార్ ఇమేజ్లో ఉంది శ్రీదేవి. అక్కడ మెగాస్టార్గా ఇక్కడ సౌత్ అంతా ఊపేస్తున్నాడు చిరంజీవి. ఆమె మొత్తం ఇండియా మొత్తం ఊపేస్తుంది ఆమె శ్రీదేవి. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో పెట్టారు. తర్వాత దీని తర్వాత కూడా ఒక సినిమా, ఒక రీమేక్ సినిమా ఎస్పి పరశురామ్ అనే సినిమా వచ్చింది. అది ఆర్థిక విజయం సాధించలేదు తర్వాత వచ్చిన సినిమా. సో ఇవి మొత్తం 3 సినిమాలు చిరంజీవి శ్రీదేవి కలిసి యాక్ట్ చేసినవి. అందులో రెండో సినిమా ఇది సూపర్ డూపర్ హిట్ సినిమా. ఇది మే 9, 1990 రిలీజ్ అయ్యి ఇవాళ 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అదే మే 9న 2025న ఈ సినిమా మరి రిలీజ్కి వచ్చింది. ఇందులో పాటలు మెయిన్ హైలైట్. తర్వాత శ్లేషాలంకారంతో అంటే ద్వంద్వార్థాలతో వచ్చినటువంటి పాట అప్పట్లో సూపర్ డూపర్ హిట్గా నిలిచిన పాట. చిరంజీవి అండ్ శ్రీదేవి స్టెప్పులకే ఆ సినిమాను రిపీట్ ఆడియన్స్ తీసుకొచ్చిన పాట. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ, అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ,
పురుషుల్లో నా పొంగవా, పులకింతొస్తే ఆగవా, వయ్యారాల వెళ్ళువా, వాటేస్తుంటే వారెవా, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా, అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉందిలే మొగ్గ. తర్వాత హిమాలయాల సెట్ వేసి హిమాలయాల దగ్గరికి హిమజ వచ్చినట్టుగా ఆమె ఇంద్రుని కుమార్తె ఇంద్రజ అని చెప్పి పాట పెట్టి ఆ ఇంద్రజ అక్కడికి వచ్చినప్పుడు ఆ హిమాలయాలను చేరినప్పుడు అక్కడ ఉంగరము జారవిడ్చుకునే ముందు వచ్చే పాట అందాలలో అహో మహోదయం భూలోకమే శుభోదయం నింగి నేల అనే పాట. ఆ తర్వాత మనకి యమహోని యమ యమాందం చెలరేగింది జగదిగ తాళం నమహోని జమ జమ నాటం. ఇందులో పాటల్లో తర్వాత ఈమె నేను ఇంద్రుని కుమార్తెని అంటే ఇంద్రపురి అంటే నాకు కూడా తెలుసు అన్న టైప్లో, సురాపానం అంటే మందుహో ఇది మందు రకం అన్నట్టుగా ఇతను ఆమెని నమ్మకుండా ఈమె దేవకన్య అని చెప్తుంటే కూడా నమ్మకుండా ఉండేటువంటి టూరిస్ట్ గైడ్ ఒక అమాయకుడు తన ఒక చిన్న పాప పెంచుకుంటున్నటువంటి పాపల్ని పెంచుకుంటుంటే ఒక పాప బేబీ శాలిని కూడా ఉంది. సో మాస్టర్ అర్జున్ ఇంకొక బాబు. సో ఆ బాబుకు మూలికలు తేవడానికి హిమాలయాలకు వెళ్ళి అక్కడ అనుకోకుండా శాపగ్రస్తులైనటువంటి ఈమె అంటే తన ఉంగరం కోల్పోయి దేవప్రవేశం లేకుండా అక్కడ పడిపోయి ఉంటే ఆమెని ఇతని ఇంటికి తీసుకొచ్చి ఆ తర్వాత ఇది మాలోకం అంటూ కామెడీ తమిళ నటులతోటి కామెడీ ఉంది. అందరూ మాలోకం నువ్వు ఎక్కడికో వెళ్ళావురా, అక్కడికి వెళ్ళి దూకురా అంటూ జనకరాజు వాళ్ళ కామెడీ ఇవన్నీ హైలైట్ అయ్యి అమరీష్ పురి విలని అతను మంత్రగాడిగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వక తనికెళ్ళబరిని రామిరెడ్డి కన్నడ ప్రభాకర్లది వాళ్ళది ఒక విలని, తర్వాత సుధా లాంటి వాళ్ళు టీచర్లు వాళ్ళందరూ వాళ్ళ పాత్రలు. సో ఇట్లా మొత్తం కామెడియన్స్ అందరినీ పెట్టుకొని అన్ని రసాల్ని మేళవించి ఒక అద్భుతమైన సినిమాగా మెగాస్టార్ చిరంజీవి పర్ఫార్మెన్సు, డ్యాన్సులు, శ్రీదేవి పర్ఫార్మెన్సు, అమరీష్ పురి నటన ఇవన్నీ కూడా వెరసి ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి ఒక అద్భుతమైన సినిమాగా ఉన్నత శిఖరాల మీద నిలబెట్టి తెలుగు సినిమా స్టామినా ఏంటో అనిల్ కపూర్ చూసి వాహ్వా అని నేను ఆ సభ మొత్తంలో ఉన్నా. అప్పుడు ఎల్బీ స్టేడియంలో జరిగినప్పుడు 100 రోజుల వేడుకలో నేను పాల్గొన్నాను. ఇందాకే చెప్పాను ప్రేక్షకుల్లో ఉన్నాను, కాకపోతే ఇప్పుడు నేను వేదికల మీద ఉంటున్నా, అప్పుడు ప్రేక్షకుల్లో ఉన్నాను. సో మొత్తానికి 35 ఏళ్ళ పూర్తయిన సందర్భంగా ఇవాళ జగదేక వీళ్ళ సుందరి మన టెక్నాలజీని ఉపయోగించుకొని మరి ఈరోజు ఇది రిలీజ్ కావడము అంటే ఎన్నోసార్లు రిలీజ్ 2:29 ఈ యాక్షన్ డ్రామా రాజు యొక్క కథ లాస్ట్కు ప్రేమతో ఈ పైన దువ్విన ఉన్నటువంటి ఈమె మానవుని ప్రేమతో ఇక్కడ భూమి మీద ఎలా ఉండిపోయింది అనేది అన్ని అందంగా చూపించినటువంటి ఇది మహాద్రష్టగా అమరీష్ పురి మహాద్రష్టలం కపాలిక అంటూ అతను చెప్పే డైలాగులు మనం ఆకట్టుకుంటాయి. అట్లాగే పద్మశ్రీ అల్లు రామలింగయ్య చిన్న పాత్రలో కన్యగంటి బ్రహ్మానందం ఇలాంటి వాళ్ళు నటించే సినిమాకి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తే సి అశ్విని దత్ నిర్మాత కాగా ఇళయరాజా అద్భుతమైన స్వరాల్ని సమకూర్చినటువంటి ఒక అద్భుతమైన సినిమా జగదేకుడు అతిలోక సుందరి. ఎప్పుడు ఆ లోగోతో సహా మనని జగదేకుడు అతిలోక సుందరి లోగో కూడా సరిగ్గా ఉంటుంది అద్భుతంగా. చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ కూడా పండుగ లాంటి రోజు ఇవాళ. నేను ఇవాళ డిఎస్ఎల్ మాల్లో 4:30 PM కుటుంబంతో సహా వెళ్తున్నాను ఈ సినిమాకి. సో టికెట్స్ కూడా రేట్లు మరి బ్రహ్మాండమైన టికెట్లే పెట్టారు. పోనీ అంటే ప్రేక్షకులు ఇంకా పేద ప్రేక్షకులు ఉండకూడదు అనమాట. సో అట్లా వీళ్ళది ఇంకా ఒపీనియన్ అంతే, ఇంకా దానికి మనం ఏం చేయలేము. ఈ సినిమాకి ఎంతంటే ఇగోండి 380 రూపీస్, 380 రూపాయలు రీసైకిల్ అన్నారు. 380 రూపాయలు రీసైకిల్ అయితే 280 రూపాయలు గోల్డ్ ఉన్నది. ఎక్కడ ఈ థియేటర్ ఇది మొదటి థియేటరు ఏఎంబి సినిమాస్. అట్లాగే డిఎస్ఎల్ మాల్లో నేను వెళ్తున్న దగ్గర టికెట్స్ వేరే రకంగా ఉన్నాయి. వాటి రేట్లు కూడా మనం ఇక్కడ చెప్పుకుందాం. సో డిఎస్ఎల్ మాల్లో ఉప్పల్ సినీ డిఎస్ఎల్ మాల్లో ఇక్కడ ఉన్న టికెట్ రేట్లు ఏంటంటే 340, 240 ఈ రకంగా. అంటే 3D కాబట్టి 40 రూపీస్ 3D గ్లాసెస్ ఛార్జెస్గా మనం భావించాలి. సో 300 రూపీస్ టికెట్, 40 రూపీస్ గ్లాసెస్ ఛార్జెస్, ఇక్కడ 40 రూపీస్ ఛార్జెస్, 200 రూపీస్ టికెట్గా అనుకోవాలి. సో అట్లా రిలీజ్లో కూడా ప్రేక్షకుల్ని దక్కించరు. అక్కడ అదో 112 రూపాయలు 150 రూపాయలు పెడితే పేద చిరంజీవి ప్రేక్షకుడు ఆనందపడతాడు కదా. అటువంటి ఆలోచనలు పొరపాటును కూడా మనకు రావు, ఎక్కడైనా పిండుకోవడమే అంతే. సో ఇది మాత్రం ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఇంత పాత సినిమాకు కూడా రిలీజ్ చేసి
మరి కొన్ని వందల థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా పేద అభిమానులకు కోసం 2 వరుసలను వదిలిపెట్టాలి. ఈ సంస్కారం ఒక్క మూవీ మ్యాక్స్ థియేటర్లో మాత్రం ఉంది. ఏఎంఆర్ ప్లానెట్, ఈసీఐఎల్లో ఉన్నటువంటి థియేటర్లో ముందు వరుసలో ఉన్న థియేటర్లకు టికెట్లకు వాళ్ళు మినిమం ఎంతో కొంత తగ్గిస్తారు. మిగతా ఏ థియేటర్లో అయినా పైనుంచి కింద ఒకటే రేట్, ఒక ఫస్ట్ వరుస ఒకటి రీసైకిల్ అని ఎక్కువ ఉంటుంది, మిగతా అంతా మామూలుగా ఉంటుంది. కానీ మూవీ మ్యాక్స్లో మాత్రం అలా ఉండదు. మూవీ మ్యాక్స్లో మొదటి భాగం దగ్గర వాళ్ళు 20-30 రూపాయలు తగ్గిస్తారు వాళ్ళు. సో అటువంటి ఒక మంచి సంస్కారం వాళ్ళ ఆ థియేటర్లో ఉంది. ఆ థియేటర్లో ఉదాహరణకు ఇప్పుడు ఇందులోనే 220 రూపీస్ చేశారు. 220, 240, 220 ఇవి ముందు వరుసలో ఉన్న టికెట్లని మీరు బుక్ చేసుకుంటే ఇగో ఈ వరుస, ఈ కింద వరుస 220 రూపీస్ ఉంటుంది ఇది. ఓకే, ఇదండి విషయము. సో జగదేక వీరుడు అతిలోక సుందరి విడుదల సందర్భంగా అశ్విని దత్ గారికి, వైజయంతి మూవీస్ వారికి, ఇప్పుడు ఈ పూనుకొని స్వప్నదత్ వీళ్ళందరూ రిలీజ్ చేస్తున్నందుకు వాళ్ళకి సినిమా ప్రింట్ అప్పచెప్పి రిలీజ్కి పూర్తి కారణమైనటువంటి మా స్నేహితుడు అని గర్వంగా చెప్పుకుంటున్న విజయవాడ శ్రీ లక్ష్మీనరసింహ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ వాళ్ళ యొక్క అధినేత, లిమిటెడ్ కాదు అది అధినేత, శ్రీ లక్ష్మీనరసింహ ఎంటర్టైన్మెంట్ అధినేత రావు అప్పారావు గారికి మా డైరీలో అతను అడ్వర్టైజ్మెంట్ కూడా ఎవ్రీ ఇయర్ ఇస్తుంటాడు. సో అట్లాంటి రావు అప్పారావు, నగరపురం లాంటి సినిమాలు చేసిన రావు అప్పారావు గారికి అభినందనలతోటి మరోసారి మెగాస్టార్ చిరంజీవి అభిమానులందరికీ అభివాదం చేస్తూ స్వర్గీయ శ్రీదేవి ఏ లోకానందో స్వర్గాన ఆమెకి నివాళులు అర్పిస్తూ మరి మెగాస్టార్ చిరంజీవి నిండు ఆరోగ్యంతో ఉండాలని ఆయన అభిమానిగా ఎంతో గర్వపడుతూ ఇవాళ 3D వర్షన్ చూడడానికి నేను సమాహితమయ్యాను. 450 షోకి నేను డిఎస్ఎల్ మాల్ ఉప్పల్లో చూస్తున్నాను ఈ సినిమాని స్క్రీన్ 5లో. సో నా టికెట్ నంబర్ వచ్చేసి 15-16గా